ఒక హాస్పిటల్లో 3 పేషెంట్స్ ఉన్నారు. ఆ పేషెంట్స్ యొక్క కండిషన్ అస్సలు బాగాలేదు. అక్కడున్న నర్స్ వాళ్ళ కండిషన్ని చూసి ఆ 3కి ఒక సెలైన్ పెడుతుంది. వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్తుంది, మీరు అసలు కదలడానికి వీల్లేదు, అసలు కాలు కూడా కింద పెట్టకూడదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అయినా కూడా ఆ 3లో ఒక పర్సన్ కిందికి దిగి ఎక్కడికో వెళ్ళేసి వచ్చి మళ్ళీ పడుకుంటాడు. నర్స్ మళ్ళీ తిరిగి వస్తుంది. నర్స్కి అర్థమైంది ఎవరో ఒకరు లేచి ఎక్కడికో వెళ్ళి వచ్చారు అని. ఈ 3లో ఎవరు కిందికి దిగి ఉంటారు? మీరు చెప్పగలుగుతారా? ఏనా, బీనా, సీనా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. బి పర్సన్ ఒకసారి చూడండి. అతను నర్స్ వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. నర్స్ వెళ్ళిపోయాక మళ్ళీ తన ఫోన్ని ఛార్జింగ్లో పెట్టాడు. కాబట్టి బి పర్సన్ కిందికి దిగి ఉంటాడు. ఇక్కడ కనిపిస్తున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ 2 ఉమెన్స్ నిలబడి ఉన్నారు కదా, అయితే వీరిలో ఎవరో ఒకరు దయ్యమై ఉంటారు. అది ఎవరనేది మీరు చెప్పగలుగుతారా? ఏనా, బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏ అండ్ బి ఇద్దరు దయ్యాలే. ఎందుకంటే ఫస్ట్ లేడీ రియల్ గా ఒకలాగా ఉంటే మిర్రర్ లో ఇంకో లేడీ కనిపిస్తుంది అండ్ సెకండ్ లేడీ హెడ్ రివర్స్ లో ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు దయ్యాలే. మీ ఆన్సర్ కూడా ఇదేనా? అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సిటీ మధ్యలో ఒక డైమండ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అక్కడ చాలా అందమైన డైమండ్స్ని ప్రదర్శనలో పెట్టారు. కానీ ఒక దొంగ తెలివిగా అక్కడున్న డైమండ్ని కొట్టేసి పారిపోయాడు. డిటెక్టివ్కి సమాచారం అందుతుంది. డిటెక్టివ్ 3 ఇళ్లలోకి వెళ్ళి విచారిస్తాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువులని గమనిస్తాడు. చివరగా 3వ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చూసేసరికి డిటెక్టివ్కి అర్థమైపోతుంది 3వ వ్యక్తి ఆ దొంగతనం చేసి ఉంటాడు అని. కానీ అతను ఒప్పుకోవట్లేదు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు అబద్ధం ఆడుతున్నారు? పోలీసా, ఆ దొంగ? మీరు బాగా గమనించి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. దొంగ అబద్ధం ఆడుతున్నాడు. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల్ని చూడండి. అక్కడున్న టీవీ ముందరున్న వస్తువులో ఆ బొమ్మలో డైమండ్ని దాచిపెట్టాడు. కాబట్టి దొంగ అబద్ధం ఆడుతున్నాడు. మీ ఆన్సర్ కూడా ఇదేనా? అయితే కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడున్న ఈ 3 ఆడవాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు ముందుగా చనిపోతారో మీకు తెలిస్తే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏనా, బీనా, సీనా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏబిసిలో ఆ సి లేడీ ముందుగా చనిపోతుంది. ఎందుకంటే అక్కడున్న హోల్ నుంచి టాక్సిక్ గ్యాస్ వస్తుంది. అది పీల్చుకోగానే ఆ సి లేడీ ముందుగా చనిపోతుంది. మిగతా ఇద్దరిలో ప్రమాదం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి సి లేడీ చనిపోతుంది. మీరు సి లేడీని అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఒక ఊరిలో ప్రతిరోజు నగలు దొంగతనం అవుతున్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రోజు దొంగతనం జరుగుతున్నాయి. ఆ దొంగ ఎవరనేది ఆ ఊర్లో వాళ్ళకి అర్థం కావట్లేదు. డిటెక్టివ్ పోలీస్కి సమాచారం అందుతుంది. డిటెక్టివ్ ఆ విలేజ్కి వస్తాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిని విచారిస్తాడు. డిటెక్టివ్కి 2 వ్యక్తుల మీద అనుమానం కలుగుతుంది. గోలీ సోడా అమ్ముకునే 2 వ్యక్తుల మీద అనుమానం కలుగుతుంది. ఇక్కడున్న ఈ 2 ఫొటోస్ని చూసి ఆ దొంగ ఎవరో మీరు కనిపెట్టి చెప్పగలుగుతారా? ఎవరు? ఏ గోలీ సోడా అతను దొంగ అయి ఉంటాడు? ఏనా, బీనా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడున్న బి గోలీ సోడా అతన్ని చూడండి. మరి ఆ గోలీ సోడా సీసాలను చూడండి. కింద ఒక బ్లాక్ పూత పూసి ఉంది. ఒకసారి గమనించండి. అంటే అతని నగల్ని దొంగతనం చేసి గోలీ సోడా సీసాల్లో దాచిపెడుతున్నాడు. హలో ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ని బాగా గమనించండి. ఇక్కడ 2 బార్బర్స్ ఉన్నారు కదా. ఈ 2 బార్బర్స్లో ఒకరు కిల్లర్ అయి ఉంటారు. అది ఎవరై ఉంటారు? ఏనా, బీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. వీరిలో కిల్లర్ ఎవరు? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఏబిలో ఒక్కసారి ఏ బార్బర్ని చూడండి. అక్కడ ఉన్న కస్టమర్ మెడ దగ్గర చూడండి బ్లడ్ వస్తుంది కదా. అంటే ఆ బార్బర్ అతన్ని చంపేసి ఉంటాడు. అందుకే అక్కడ నుంచి బ్లడ్ వస్తున్నట్టుంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఏ కిల్లర్ అయి ఉంటాడు? మీరు ఏనే అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించండి. ఒక అంకుల్ కార్ యాక్సిడెంట్ కి గురవుతుంది. ఆ కారు బ్రిడ్జ్ నుండి డైరెక్ట్ రివర్ లో పడిపోతుంది. ఆ అంకుల్ ఎలాగోలా తప్పించుకొని స్విమ్ చేసి రివర్ నుండి బయటికి వచ్చేస్తాడు. కానీ వాళ్ళ వైఫ్ ఆ కార్లోనే ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతుంది. అందువల్ల వాళ్ళ వైఫ్ చనిపోతుంది.
అంకుల్ పోలీసులకి ఫోన్ చేసి క్రైమ్ సీన్ కి రమ్మని చెప్తాడు. పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని ప్రశ్నిస్తారు. కారు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి బ్రిడ్జ్ నుండి డైరెక్ట్ రివర్ లో పడిపోయింది. నేను ఎలాగోలా తప్పించుకొని బయటికి రాగలిగాను, కానీ నా భార్య కారులోనే ఇరుక్కుపోయి బయటికి రాలేక అందులోనే చనిపోయింది. పోలీసులు ఆ మాట వినగానే ఇతను అబద్ధం చెప్తున్నాడు. అంతేకాదు ఇతనే వాళ్ళ వైఫ్ ని చంపి ఉంటాడు. కానీ ఎలా? పోలీసులకి ఎలా తెలిసింది అతనే వాళ్ళ వైఫ్ ని చంపి ఉంటాడని? మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక్కసారి ఆ అంకుల్ ని చూడండి, అతని బట్టలు చూడండి, అవి పూర్తిగా డ్రైగా ఉన్నాయి. రివర్ లో స్విమ్ చేసి బయటకు వచ్చినప్పుడు అతని బట్టలు తడిచిపోయి ఉండాలి కదా, కానీ లేవు. అంటే అతను అబద్ధం చెప్తున్నాడు. వాళ్ళ వైఫ్ ని అతనే చంపి ఉంటాడు. మీరు ఇలాగే ఆలోచించారా? కామెంట్ చేయండి. ఈయన మా నాన్న కాదు, ఈయన మా నాన్న కూడా కాదు అంటూ ఇక్కడున్న ఈ ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. రవి, రాజు. మరి ఈ ఇద్దరు వ్యక్తుల్లో అతని కొడుకు ఎవరై ఉంటారు? రవియా, రాజునా? మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇక్కడ బాగా గమనిస్తే వెనకాల ఫోటో ఫ్రేమ్ వాళ్ళ ఫ్యామిలీది ఉంది. అందులో ఈ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అంటే అతని కొడుకులు వీళ్ళిద్దరూ అయి ఉంటారు. మీరు వీళ్ళిద్దరూ అతని కొడుకులే అనుకున్నారా? అనుకుంటే కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇక్కడున్న సీన్ ని బాగా గమనించండి. ఇక్కడున్న ఆవిడ ఎలాంటి సిచ్యుయేషన్ లో ఇరుక్కుందంటే, ఒక చేతిలో వాళ్ళ బేబీ ఉంది, ఇంకో చేతిలో 1 crore రూపీస్ ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యుయేషన్ లో ఆవిడ ఎవరిని కాపాడాలి? ఆ బేబీనా, ఆ 1 crore రూపీస్నా? మీరైతే ఎవరిని కాపాడతారు? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఈ సిచ్యువేషన్ లో ఆవిడ ఆ బేబీని కాపాడాలి. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా, కాబట్టి బేబీని సేవ్ చేయాలి. మీరు బేబీని అనుకున్నారా? అనుకుంటే ఒక లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న సీన్ ని బాగా గమనించండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరికో ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎవరికి ఉంది? ఏకా, బీకా? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. బి పర్సన్ ఒకసారి చూడండి, అక్కడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఉంది ఆ టేబుల్ మీద, కాబట్టి బీకి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మీ ఆన్సర్ కూడా ఏదైనా అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్ 10 క్వశ్చన్స్ కి ఎవరైతే 7 to 9 రిడిల్స్ సాల్వ్ చేశారో వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చినట్టే. నెక్స్ట్ 4, 5, 6 రిడిల్స్ ని సాల్వ్ చేయగలిగితే వాళ్ళకి బి గ్రేడ్ వచ్చినట్టే. ఫైనల్లీ కొన్ని రిడిల్స్ ఈజీగా ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 or 3 రిడిల్స్ ని కరెక్ట్గా సాల్వ్ చేస్తే వాళ్ళకు సి గ్రేడ్ వచ్చినట్టు. మీకు ఏ గ్రేడ్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఏ గ్రేడ్ వచ్చిందో కనుక్కోండి. థ్యాంక్ యూ.